విజయవాడలో ఒక షాప్ ఉంది, హైటెక్ సిటీలో ఒకటి ఉంది, కూకటిపల్లి కేపీహెచ్బి రోడ్ నెంబర్ 1 మన కాపరా రాజకీయ దగ్గర రాజకీయ పక్కనే ఈసీఎల్లో 2 ఉన్నాయండి. కాపరాలో ఈ బాలాపూర్ లడ్డు తయారీ అవకాశం వచ్చిన మొదట్లో నేను చిన్న ప్లాస్టిక్ బౌల్లో పెట్టించాను. నాకు అప్పటికే తృప్తి లేదు. వచ్చి పూజ ముందు కూర్చుని ఆ దేవుడు చూసేటడికి నాకు షవరింగ్ వచ్చింది. ఏంటి ఇంత మంచి గొప్ప దేవుడికి మహిమగల బాలాపూర్ దేవుడికి ఈ ప్లాస్టిక్ బౌల్లో పెట్టడం ఏంటని నేను నెక్స్ట్ ఇయర్ స్టీల్ బౌల్లో పెట్టాను. అప్పటికీ తృప్తి లేదు. తర్వాత ఇత్తడి దాంట్లో పెట్టాం, పంచలోహాల్లో పెట్టాం. ఇప్పుడు 2 కిలోలు వెండి గిన్నెలో పెట్టినాం. అలాగే ఎప్పటికైనా అది బంగారు గిన్నెతో ఇవ్వాలని నా కోరిక. ఆ శక్తి కూడా స్వామివారిని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఏంటంటే ఈ బాలాపూర్ గణేష్కి ఎంత చేసినా తక్కువే అండి. ఇంకా ఏదో చేయాలి. అసలు నేను పిసినాను అండి. ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా 100 సార్లు ఆలోచించాను. అలాంటిది నా చేత చేయించుకుంటున్నాడు. ఇది చాలా ఆనందంగా, గర్వంగా, సంతోషంగా, చాలా సంతోషం. జన్మ ధన్యం అయిపోయినట్టే. ఇంకా కోరికలు ఏం లేవు. మా ఊరు ఉన్నంత వరకు, మా షాపులు ఉన్నంత వరకు, మా వ్యాపార సంస్థలు ఉన్నంత వరకు ఈ సేవ చేసుకుంటూ ఉంటాం. మా పిల్లలు ఈ అవకాశం రావడం చాలా అదృష్టం. అంతకన్నా నేను చెప్పేది మాటలో చెప్పలేండి. అలాగే ఈ బాలాపూర్ ఈ కమిటీ వాళ్ళు కూడా చాలా మంచి మనసున్న వాళ్ళు. వీళ్ళు ఎన్ని వ్యాపారాలు ఏం చేసుకున్నా సాయంత్రం అయ్యేటట్టు ఆ బడ్జెట్ కార్యక్రమాలు అయ్యి నన్ను బాగా ఆకట్టుకుంటాయి. డైలీ వచ్చి కూర్చుని బడ్జెట్లో పాల్గొని వెళ్తాను. నాకు అది ఆనందం తృప్తి. ఈ జనకి చాలు. జై బాలాపూర్ గణేష్. ఎలా వెళ్తూ అన్నీ శ్రీకాంత్